అనుకోకుండా అసలు అస్మైక సాంగ్ వచ్చినప్పుడు బాగుంది అని అనుకున్నాం, కానీ నేను విన్నప్పుడు షూటింగ్ చేసినప్పుడు బాగుంది పాట, నేను అనుకుంది వినగా నాకు ఇంకా ఎక్కువ నచ్చింది. నేను అనుకున్నా బహుశా నేను ఎన్నిసార్లు షూటింగ్ చేస్తూ వింటున్నాను కాబట్టి నాకు అంత హాంటింగ్గా ఉందేమోలే, బట్ ఓవరాల్ ఇట్స్ గుడ్ సాంగ్ అనుకున్నాను. కానీ ఇంత వైల్డ్ ఫైర్ అవుద్దని మాత్రం నేను అనుకోలేదు. నిజంగా ఇప్పుడు ఏ డబ్ స్మాష్ చూసుకున్నా ఎవరు ఏది చేసినా గుడిలో బడిలో ఎక్కడ అండ్ ఆల్మోస్ట్ నాకు తెలిసి గుడిలో బడిలో సాంగ్ కి చాలా మంది దాన్ని ఏమంటారు డాన్స్ వీడియోస్ కవర్స్ కానీ స్మాష్ కానీ అరౌండ్ యూట్యూబ్ లోనే ఒక మోర్ దెన్ 150 ఉన్నాయి. అవును, చాలా మంది డాన్స్ చేశారు. అసలు ఒక్కొక్కరు ఎంత బాగా చేశారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేశారు. నేను దాదాపు ఒక 20 చూసుంటాను. ఎవరెవరో ఫార్వర్డ్ చేసింది, టైగర్ ఫార్వర్డ్ చేసింది. చేసిన వాళ్ళందరూ బాగా చేశారు, చాలా బాగా చేశారు. వాళ్ళ స్టైల్లో చాలా స్టైల్లో బాగా చేశారు. అండ్ వాళ్ళకున్న లిమిటేషన్స్ లో వాళ్ళు చాలా బాగా షూట్ చేశారు, బాగా చేశారు. అండ్ ఫస్ట్ టైం గబ్బర్ సింగ్ తర్వాత నేను రేడియో వాళ్ళకి FM వాళ్ళకి ఇంటర్వ్యూస్ చెప్పారు, టాప్ 20లో 5 సాంగ్స్ ఉన్నాయి, DJ 5 సాంగ్స్ ఉన్నాయి. అలా ఒకే సినిమా నుంచి 5 నెంబర్స్ లో, అంటే ఒకటి 12, ఒకటి 13, ఒకటి 5, 4, 3 అలా సంథింగ్ నెంబర్స్ తెలియదు. మొత్తం ఆల్బమ్ పాటలు టాప్ 20లో ఉండడం అనేది ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఓన్లీ DJ. The entire credit goes to Devistu Prasad. ఈవెన్ ట్రైలర్ కూడా రిలీజ్ అయిన 24 hours లోనే రికార్డ్స్ క్రియేట్ చేసింది యూట్యూబ్ లో. సో యాక్చువల్లీ ఇందాక హిట్టస్ అన్నాను, కానీ నిజం చెప్పా అది ఏదో ప్రాసలో కుదిరిందని అలా చెప్పాను. బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ అనాలి. ఇప్పుడు విన్నాక శుభం భూయాత్.